ప్రియమైన సోదరి సోదరులారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుంటున్నాం. ఆరాధనకు సహాయకరంగా అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ పత్రికలో రాసిన మాటల్ని మనం చదువుకుంటున్నాం. 11వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, ఆయన మనలను విడుదల చేసి అనగా మనము అంతకుముందు బందీలుగా ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం, దాసులుగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం. మీరు పూర్వము చీకటి ఏముంటుంది అని ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం, వాని ఆధిపత్యములో ఉన్నాం, సాతాను యొక్క చెరలో ఉన్నవారము. అటువంటి మనల్ని ఆయన విడుదల చేసి అనగా జైలు నుంచి విడుదల చేసి, హాస్పిటల్ నుంచి విడుదల చేసి అన్నట్టుగా. అంతకుముందు మనం ఏమై ఉన్నాము? సాతాను యొక్క చెరలో ఉన్న మనల్ని ఆయన విడుదల చేశాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను, తన రాజ్య నివాసులుగా చేశాను. మనం ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాజ్య నివాసులం, అది గుర్తు పెట్టుకున్నాం. ప్రస్తుతము ఈ లోక సంబంధమైన పౌరస్థితి కాదు. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. అమెరికాలో జీవించే వారికి, ఇంగ్లాండ్ లో ఉన్న వాళ్ళకి, ఆయా దేశాల్లో నివసించే వారికి ఆ దేశంలో నివసించడానికి పౌరస్థితి ఉంటుంది. కానీ మనకు ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను, పరలోక సంబంధులుగా మనల్ని చేసి ఉన్నాడు. మనం అంధకార సంబంధమైన అధికారంలో ఉంటుండగా మనల్ని విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత ఆ రాజ్యానికి అర్హులుగా ఆయన చేసి ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. మనకు విమోచనము, పాప క్షమాపణ ఆయన ద్వారా, ఆయన కుమారుని ద్వారా మనకు కలుగుతున్నది. ఇక్కడ గమనించినట్లయితే మనకు విడుదల వచ్చింది, విమోచన వచ్చింది, అదే సమయంలో పాప క్షమాపణ వచ్చింది, రాజ్య నివాసం కూడా వచ్చింది. ఆయన కుమారుని ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ ధన్యతలంతా గొప్పగా చూడండి. ఉచితముగానే దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఆయన కనుక ఒక కొలత పెట్టి ఈ మాదిరిగా చేస్తేనే, ఇంత ఖర్చు పెడితేనే మీకు దర్శనము అని పెట్టాడు అనుకోండి, అది మనము ఆయన దర్శనం పొందగలమా? కానీ ఈ ప్రభువును దర్శించడానికి మనం ఎంత వెల చెల్లించి వచ్చున్నాం? మనం ఏం చెల్లించలేదు, ఉచితంగానే వచ్చున్నాం కదా. ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని ఆయన వాక్యాన్ని విని ఆయన ఆరాధించే భాగ్యము, ఆత్మలో ఆయన చూస్తూ ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించవలను. ఆయన ఆత్మై ఉన్నాడు. మరి దేవుడు ఇక్కడ ఏం కనిపించడం లేదే, ఒక విగ్రహ రూపంలో, ఒక శిలువ రూపంలో ఏమి లేదే మన మందిరంలో. అంటే ఆయన మనం దర్శనం చేసుకోనంట. అది ఆత్మ అయిన ప్రభుని మనం ఆత్మలో చూస్తున్నాం, ఆ ప్రభువుని ఆత్మలో అనుభవిస్తున్నాం, ఆయన ఆరాధించగలుగుతున్నాం. సరే, ఆయన చేసిన యొక్క విమోచన కార్యమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనకు విడుదల చేశాడు, విమోచనం ఇచ్చినాడు, పాప క్షమాపణ ఇచ్చినాడు, తర్వాత ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకున్నాం. తర్వాత దేవుని యొక్క లక్షణాలు ఇక్కడ వివరించబడినాయి, అవి కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధించుకోవాలి. చూడండి 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభుని ఆరాధన చేద్దాం. తర్వాత సృష్టి క్రమంలో ఎలాగున్నాయో కూడా గుర్తు చేస్తున్నాడు. చూడండి 16లో, ఏలైనగా ఆకాశముందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. సర్వ సృష్టికి ఆధారభూతుడు మన ప్రభు, మనం ఆరాధించే దేవుడు సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. అది ఆకాశంలో నిర్మించబడినవైనా, భూమిలో ఉన్నవైనా, సముద్రంలో ఉన్నవైనా, అదృశ్యమైనవైనా, మన కంటికి కనిపించేటివి, కంటికి కనబడనివి,
ఆకాశంలో ఉన్నవి మనకు కనబడుతున్నాయా? కేవలం రాత్రిపూట ఉన్న నక్షత్రాలను చూసి మనము అక్కడ నక్షత్రాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం. పగటిన సూర్యుడు కనబడుతున్నాడు కనుక సూర్యుడు చూసి సూర్యుడు ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ మన కంటికి కనబడనివి వేల కోట్ల నక్షత్రములు ఉన్నాయి. మన కంటికి కనబడనివి సముద్రము అగాధములలో ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నిటినీ సృజించిన వాళ్ళు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆది సంభూతుడు. ఆయన ద్వారానే సమస్తములు సృజించబడినట్టుగా ఉన్నాయి. అదే సమయంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఏదో 2000 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన వాడని కొందరు అనుకుంటున్నారు, పొరబడుతున్నారు. కానీ ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. సృష్టి ఆరంభం కంటే ముందు నుంచి ఉన్నవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచి ఆ ప్రభు ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 19వ వచనం చూడండి. 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభిష్టమైనను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారులై ఉండిన మిమ్మును కూడా అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఫలస్తీయులకు రాస్తూ మిమ్మును కూడా అని అన్నాడు. ఈనాడు ప్రభు మిమ్మును కూడా అంటే బేతనీలో ఉన్న మనల్ని కూడా అనే మాట మనము సంబోధించుకున్నాం. మనం ఎట్లాగున్నాము? గతకాలమందు దేవునికి దూరస్తులము గతకాలములో మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మీరు. గతకాలంలో మనం దేవునికి దూరస్తులం కదా. ఎంత దూరంగా ఉన్నామంటే ఆయన నామం అంటే తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన రక్షణ అంటే తెలియదు. కానీ మన యొక్క దుష్క్రియల వలన మనము విరోధ భావం కలిగిన వారమై ఆయనకు దూరంగా ఉన్నవారు. మనస్సులో విరోధ భావం, దేవునికి దూరంగా ఉన్న మనల్ని కూడా ఆయన ఏం చేశాడు? 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టడానికి అనే మాట గుర్తు చేసుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, నిరపరాధులుగా ఉండాలని అలాగనే నిలబెట్టడానికి ఆయన ఒక కార్యం జరిగించాడు. ఏంటంటే మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఆ ప్రభువు సశరీరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎందుకంటే ఆయన మరణము ద్వారా మనల్ని దేవుని సన్నిధిలో సమాధానపరచడానికి, పరిశుద్ధులుగా నిందారహితులుగా మనల్ని నిర్దోషులుగా ఉంచడానికి ఆయన మరణించవలసి వచ్చింది అనే సత్యాన్ని అక్కడ ఆయన రాస్తున్నాడు. ఆయన మరణము వలన మాత్రమే ఈ కార్యము జరుగుతుంది. ఆయన మరణించకుండా ఈ పాపక్షమాపణ కార్యము జరగదు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. కాబట్టి పరిశుద్ధమైన రక్తము చిందించబడాలని ఆ ప్రభు ఈ లోకానికి ఒక శరీర ఆకృతిని ఆయన తీసుకుని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పవిత్రుడిగా జన్మించాడు. ఆయన జన్మలో పాపం లేదు. మాటికి గుర్తు చేసుకుంటున్నాం ప్రతి ఆదివారం ఆరాధనలో. అయినా ప్రతిసారి ఆయన యొక్క పరిశుద్ధతని జ్ఞాపకం చేసుకోవడం కూడా శ్రేష్టమైనది. ఆయన పరిశుద్ధుడు అని దేవుని దూతలు కూడా ఆయన ఆరాధన చేస్తున్నారు, తమ ముఖాన్ని కప్పుకుంటున్నారు. ఆయన పరిశుద్ధతన యొక్క గొప్పతనాన్ని వారు జ్ఞాపకం చేసుకుని వారు స్తుతిస్తున్నారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడిగానే ఆయన జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అన్నప్పుడు ఎవరైనా నిరూపించగలిగారా? ఎవరు కూడా నిరూపించలేకపోయినారు. ఒక స్త్రీ పాపం చేసినప్పుడు ఆమెను ఆయన ఎదుగు తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం ఏమైనా రాళ్ళతో కొట్టవాలని చెప్పినప్పుడు ఆ ప్రభు అన్నమాట మనకు తెలుసు కదా. మీలో ఏ పాపం లేనివాడు పరిశుద్ధుడు మొదటగా రాయి వేయాలి అన్నప్పుడు అందరూ కూడా తమ పాపాలు గుర్తుకొచ్చినాయి. ఒక్కొక్కడికి చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ అన్నీ గుర్తు రాగానే ఆ తెచ్చిన రాళ్ళన్నింటినీ పక్కన వేసినారు, వీళ్ళు వెళ్ళిపోయినారు. యేసు ఒక్కడే మిగిలిన, అంటే పాపము లేనివాడు అక్కడ ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. ఒకవేళ ఆయన కూడా పాపం చేస్తుంటే ఏం చేయాలి? ఆయన కూడా వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన
ఆయన ఎక్కడే ఉండి ఆమెను రక్షించడానికి ఆయన పరిశుద్ధుడు. ఆయన నోట మాట ఏ కపటము లేదు, ఏ దోషము చేయలేదు. ఆయన నిర్దోషి, నిష్కలంషుడు అనే మాట మనం గమనిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట గుర్తు చేస్తున్నాం. చూడండి, ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, మొట్టమొదటిగా ఆయన యొక్క లక్షణము పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఉన్నవాడు. మిగతా వారిని పోల్చుకోండి, మిగతా వాళ్ళు దేవులు ఉండబడిన వాళ్ళ జీవితాలను గుర్తు చేసుకోండి. వారి యొక్క జీవితం ఎలాగున్నది, ప్రభు యొక్క జీవితం ఎలాగున్నది. ఈయన ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే మాట మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం పూజించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం. అందుకే బైబిల్ ఏ పుస్తకానికైనా పరిశుద్ధ గ్రంథం అని ఎవరికైనా పేరుందా? బైబిల్కి మాత్రమే. ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవుని మాటలు పరిశుద్ధమైనవి. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎంత ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. సరే, ఈ మాటలు ఇలాగ ఉండగా మనం దూరస్తులుగా ఉండగా మిమ్మును కూడా ఆయన చేర్చుకున్నాడు అనే మాట గుర్తు చేసుకున్నాం. గతంలో నీకు నేను దేవునికి దూరముగా ఉన్నవారము, ఆయన ఎరుగని వారము. ఆయన దేవునిగా చూడక, దేవునిగా అంగీకరించక, దేవునిగా పూజించక ఉండినా కూడా ఆయన మన ఎడల ప్రేమ చూపాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనం చేసిన దోష కార్యములను బట్టి, అసహ్య కార్యములను బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనం చేసిన పాపాలకు శిక్ష విధించవలసి వస్తే ఎంతైనా శిక్ష విధించాలి. జీవిత ఖైదు విధిస్తా ఉంటారు కొన్ని మామూలుగా ఈ లోకంలో కదా. వారు చేసిన నేరాన్ని బట్టి శిక్ష విధించి, ఆ నేరం యొక్క స్టేటస్ ను బట్టి అది 3 నెలల జైలు, 6 నెలల జైలు, సంవత్సరమా లేక 10 సంవత్సరాల యొక్క జీవిత ఖైదు. అంటే తీవ్రమైన నేరం చేసినప్పుడు అతనికి ఈ సమాజంలో బ్రతకడానికి అవకాశం లేదు. వాడు జైల్లోనే ఉండాలి. వాడు కనుక బయటకు వస్తే వల్ల వాడు సమాజానికి చెడుపురుగని అని. ఒకవేళ ఇంకా తీవ్రమైన శిక్ష అతను కనుక చేసి ఉంటే, నేరం చేసి ఉంటే అతనికి ఏం చేస్తారు? ఉరి శిక్ష విధిస్తారు. అంటే ఇతను బ్రతకడానికే అవకాశం లేదు. అంటే మానవాళి వారు నియమించుకున్న కట్టడలలోనే ఇంత ఇది ఉంటే, ఇక నీవు నేను చేసిన పాపానికి కనుక దేవుని శిక్ష విధించాల్సి వస్తే దైవోగ్రతకు పాత్రులుగా ఉంటుంది అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నారు. మనము చేసిన పాప కార్యము బట్టి మునుపు దైవోగ్రతకు మనమందరం కూడా దైవోగ్రతకు పాత్రులమే. మనం దూరస్తులుగా ఉన్నవారు. ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభుని ఆరాధన చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 11. ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెలుచున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచు ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి అన్న మాట ఇక్కడ చూస్తున్నాం. ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలోనికి వారు రాలేని వారిగా ఉన్నారు. యేసు ప్రభు ఆ గ్రామానికి వెళ్ళాడు, యెరూషలేముకు వెళ్తున్నాడు. సమరయ గలిలయ మధ్య ఆయన ప్రయాణం చేస్తుండగా గ్రామంలోనికి వెళ్తుండగా గ్రామం పొలిమేరలలో ఉన్నవారు 10 మంది కుష్ఠరోగులు ఆయన సన్నిధిలోనికి వస్తున్నారు. ఆయన దగ్గరికి రావడానికి వారికి అర్హత లేదు కాబట్టి, యోగ్యత లేదు కాబట్టి వారు దూరమున నిలుచున్నారు. ఎందుకు దూరమున నిలుచున్నారు? వారికి ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి, వారికి ఉన్న రోగాన్ని బట్టి, ఆ రోగాన్ని బట్టి, కుష్ఠరోగాన్ని బట్టి వారు ఊరు వెలుపల ఉన్నారు. సమాజంలో ఉండనివ్వడం. మామూలు ఉన్న వ్యక్తులకి ఆయన ఎదురుపడడానికి కూడా అవకాశం లేదు. అటువంటి కుష్ఠరోగంతో ఉంటున్న వారు యేసు ప్రభుకి దూరముగా నిలిచి, ప్రభువా మమ్మల్ని ఖండించమని అడుగుతున్నారు. దేవుని సన్నిధిలోనికి వారు రాలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారు దూరమున నిలిచి
మరి ప్రభువును అడుగుతున్నట్టుగా గమనిస్తున్నాం. తర్వాత చూడండి, యేసు ప్రభు మమ్మల్ని కరుణించుకుని కేకలు వేసింది. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా సిద్ధులైరి. వారు వెళ్ళుచూ ఉండగా 10 మంది కలిసి వచ్చారు. ప్రభువా మమ్మల్ని కరుణించమని అడిగినప్పుడు మీరు యాజకులకు కనపరచుకోండి అని అన్నారు. ఆయన ఏమైనా అద్భుతం చేశాడు? అక్కడ తన చెయ్యిని ఏమైనా చాపాడా? ఏం లేదు, తన మాటలు మాత్రమే చెప్పాడు. ఏంటంటే మీరు యాజకులకి పట్టణంలోకి వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అనగానే వారు వెళ్ళుచూ ఉండగా అంటే ఆ మాటను మీరు నమ్మారు. నమ్మి వెళుచూ ఉండగా, ఒకవేళ నమ్మకుండా అదే ప్రభువా నువ్వు ఏదైనా ఆజ్ఞాపిస్తావు, లేదంటే నీకు చేయి పెట్టి నాకు ప్రార్థన చేస్తావేమో కదా అని అడిగి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు మాట చెప్పాడు కాబట్టి నేను స్వస్థత పొందుతానని నమ్మి వారు వెళుచూ ఉండగానే 10 మంది అక్కడ స్వస్థత పొందినట్టుగా గమనిస్తున్నారు. కాబట్టి దూరముగా ఉన్నవారు వారు కుష్ఠరోగాన్ని బట్టి దూరంగా ఉన్నారు. మనము మన పాప రోగాన్ని బట్టి మనము దూరస్తులుగా ఉన్నాం. కొద్దిమంది మాత్రమే ఆ యొక్క కుష్ఠరోగము కలిగిన వారు పాలు వెలుపడుతూ ఉన్నారు. కానీ పాప రోగం అనేది ఊరి వెలుపడి ఉన్నా, ఊరిలో ఉన్నా, సింహాసనం మీద ఉన్నా, అంతఃపురంలో ఉన్న పాప రోగగ్రస్తుడు మాత్రం ఉన్నాడు. ప్రతి వాని హృదయం చెడిపోయి ఉంది కదా, ప్రతి వాని హృదయం చెడిపోయింది. మానవుడు చెడిపోయాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడు. పాప రోగంతో దేవుని సన్నిధిలోకి చేరలేక దూరంగా ఉన్నట్టుగా గమనిస్తున్నాం. తర్వాత మరొక వ్యక్తిని ఇక్కడే ఆ పక్క అధ్యాయంలో చూడండి, 18వ అధ్యాయం 12వ వచనం. వారములకు 2 మార్లు ఉపవాసం చేయించున్న సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుతున్నాను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దూరమున నిలిచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు దూరం నిలిచి ఉన్నాడో ఆయన సంగతి ఆయన గ్రహించి ఉన్నాడు. తన పాపం ఏంటో, తన యొక్క దోషక్రియలేంటో, దుర్మార్గంగా ప్రవర్తించిన తీరు ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక దూరంగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుకగా నేను ధైర్యం చాలా, అంటే ధైర్యం చెడిన వాడై నేను పాపిని, లోకంలో ఉన్న వారందరికంటే నేను భయంకరమైన పాపిని, అటువంటి దోషక్రియలు చేసిన వాడును. నేను ఆయన సన్నిధిలోనికి రాలేను. ఆకాశం వైపు చూస్తే ఆయన ఉన్నాడు కనుక ఆయన నేను చూడలేనని ధైర్యం లేనివాడై ఆయన అంగలార్చు పాపినైన నన్ను కరుణించమని పలికాడు. అప్పుడు పలికినప్పుడు ఏముంది అక్కడ 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అక్కడ సుంకరి వచ్చి నేను పాపినని గ్రహించి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి అతను నీతిమంతుడిగా చేశాడు కదా. కానీ నేను ఆ మాత్రం కూడా ప్రార్థన చేయలేదు. అసలు మనం పాపులమని గ్రహించడం కూడా లేదు. గ్రహించక మునుపే దేవుడు నీ కొరకు నా కొరకు తన కుమారుని ఈ లోకాన్ని పంపి ఆయన రక్షణ కార్యము జరిగించాడు. ఆ ప్రేమ స్వార్థ నీకు నాకు వినిపించినప్పుడు అప్పుడు మనం గ్రహించాము. దేవుని ఆత్మనే మనల్ని ఒప్పించాడు. మనం పాపులమని మన పాపకార్యము జరిగించారు. మామూలుగా అయితే నేనే పాపం చేయలేదు అని అట్లా బుకాయించే స్వభావం కలిగిన వారు మనం అందరం కూడా. నేను నీతిమంతుడిని, ఏదో పలాని వాళ్ళకంటే నేను నీతిమంతుడిని, వాళ్ళంతా పాపం నేను చేయలేదు కాబట్టి నేను నీతిమంతుడిని, వాళ్ళకంటే నేను నీతిమంతుడిని అని మనల్ని మనము సముదాయించుకొని నేను పాపం లేనివాడని చెప్పుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళమే. కానీ అక్కడ ఉన్న వ్యక్తి మరి ఒప్పుకున్నట్టుగా ఆ తర్వాత దేవుని ఆత్మ మనల్ని కన్విన్స్ చేసినప్పుడు, దేవా నేను పాపిని క్షమించని అన్నప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు. ఆయన స్వకీయ సంపాద్యంగా ఆయన చేసుకొని ఉన్నాడు. ఎంత గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మునుపు గత కాలంలో మీరు దూరస్తులుగా ఉంటుంది అన్న మాట నిజమే కదా. దేవునికి దూరంగా ఉన్నవారు ఇప్పుడు దేవునికి సమీపంగా ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినాం. ఎంత దేవుని కృప చూడండి. లోకంలో ఎంతమంది ఉన్నారు మనకంటే తెలివైన వారు, మనకంటే బాగా చదువుకున్న వారు, అందచందాలు ఉన్నవారు, ఆస్తిపరులు, కోట్ల కొలది ఆస్తి కలిగిన వారు ఉన్నారు. కానీ వారి దేవుని సన్నిధిలో ప్రవేశించే భాగ్యం వారికి ఇంకా జ్ఞానము కలగలేదు. వారు నిజమైన దేవుని గురించిన జ్ఞానం కలగలేదు. కానీ నిజమైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యం నీకు నాకు దేవుడు అనుగ్రహించుకున్నట్టుగా మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండకూడదు. ఆయన మనం ఆరాధన చేయాలి, ఆయన కనపరచాలి.
మన ఎడల ప్రేమ చూపిన ఆ దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధన చేయవలసిన వారంగా ఉన్నాం. సరే, ఇంతకుముందు చదువుకున్న 17వ అధ్యాయంలోని సంభవాన్ని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకున్నాం. చూడండి, ఆ 10 మందిని దేవుడు చెప్పాడు కదా, యాజకులకి కనపరచుకోండి అని అన్నాడు. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైన తర్వాత వారిలో జరిగిన కార్యం చూడండి. 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన యొక్క తిరుమలాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాదా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుకుని తిరిగి వచ్చిన వాడు ఎవడును మగుపడలేదా అని చెప్పి, నీవు లేచుకోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పి 10 మంది కూడా స్వస్థత పొందారు. కానీ స్వస్థత పొందిన తర్వాత మిగతా వారంతా 9 మంది ఏమైపోయారు? నిజానికి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఆరాధన చేసేవారు. అయ్యా, మాకు ఈ స్థితి, ఈ ఆరోగ్యం నీవు మాకు అనుగ్రహించినావు, నీవెంత గొప్ప దేవుడు. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మేము ఊరికి దూరంగా ఉన్నాం, కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా ఉన్నాం, అపవిత్రులుగా ఉన్నాం. అటువంటి మాకు స్వస్థత కలిగించిన వాడిని దేవుణ్ణి ఆరాధన చేయవలసిన వారు ఆ యొక్క స్వస్థత కలుగుతున్నారు. చూడగానే వారు వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రాకుండా వెళ్ళిపోతున్నారు. కానీ ఒకడు మాత్రం వచ్చాడు కదా. ఆ 9 ఎక్కడ? ఒకడు మాత్రం వచ్చాడు. ఆ ఒక్కడు కూడా దేనికి వచ్చాడు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు. దేవుని మహిమపరచుటకు ఆ వ్యక్తి వచ్చున్నాడు. మనం కూడా ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చింది దేనికి? దేవుని మహిమపరచడానికి. మనం దేవుని మహిమపరచడానికి వచ్చున్నాము. పై భాగంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. ఆయన పాదముల యొద్ద సాగిలపడను. ఆయన పాదములను పట్టుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప కృతజ్ఞతా భావం అతనికి కలిగి చూడండి. తనకు స్వస్థత కలుగుట చూడగానే ఆయన సన్నిధిలోకి వెళ్ళాడు. నాకు స్వస్థత అనుగ్రహించిన ఆ ప్రభు సన్నిధిలోకి నేను వెళ్తాను, ఫస్ట్ ఆయన స్తుతిస్తాను, ఆ తర్వాత నా గృహానికి వెళ్తానని ఆయన వచ్చి దేవుని స్తుతించుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మనం కూడా పాపం అనే కుష్టు రోగంతో ఉన్నవారు. దేవుడు మనల్ని మాట చేత కాదు కానీ తన సొంత రక్తము చేత ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేసినట్టుగా ఆ వ్యక్తి కంటే ఇంకా ఎక్కువగా గొప్ప శబ్దంతో కదా ఆరాధన భావంతో మనం వచ్చి ఆయన పాదం లేదా సాగిలపడి ఆయన మనం గొప్ప చేయవలసిన వారు ఉన్నాం. ఆయన్ను స్తుతించవలసిన వారు ఉన్నాం. ఆయన గణపరచవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఈ మాటలు మన యొక్క మనసులో ఉంచుకుందాం. ఆయన స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ప్రభు అలాగూ చేతులకు ప్రభు సహాయం చేయండి.